డీటెయిల్స్ చూస్తే పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చేస్తారా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై అయితే మండిపడ్డారు. నిబంధనల మార్పు ముసుగులో ఈ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టరీతిగా వ్యవహరిస్తామంటే ఊరుకోమని, మెజారిటీ ఉందని చట్టసభలను వాడుకొని పేదలనైతే వేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బిహార్కి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జూమ్ లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మౌనిక. ఈ రోజు గాంధీ భవన్ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం పైన, మోదీ పైన చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ యొక్క పథకం పేరు మార్చాలనుకోవడం ప్రజలపై ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యని ఈ విధంగా మోడీ అవలంబిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ఘాటు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే జాతీయ హామీ పథకం అలాగే ఇతర పథకాలపైన గాంధీ కుటుంబం పైన ఉన్నటువంటి ఈ యొక్క నామకరణాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మార్చాలనుకోవడం ఈ యొక్క ప్రజలపై ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ఇలాంటివి మానుకోవాలని, లేదంటే కనుక చట్టసభలు ఉన్నాయి, చట్టసభల్లో మాకు మెజారిటీ ఉంది, మేము తప్పకుండా వాటిని సాధించుకుంటాము, మీరు తొలగించొద్దు, ప్రజలపై ఉన్నటువంటి కక్షని అలాగే మాపై ఉన్నటువంటి కక్షని మీరు అవలంబించడం సరికాదని చెప్పేసి మోడీ పైన చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ విధమైనటువంటి విధానాలు మానుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఇలాంటి వాటిని మీరు తట్టుకోలేరని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఇకనైనా ఇలాంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో నామకరణాలు మార్చడం, జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఇదే కాకుండా ఇంకా ఈ యొక్క గాంధీ కుటుంబం పేరులో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా అమలు చేసే విధంగా మేము చట్టసభల్లో తప్పకుండా చర్యలు తీసుకుంటాము, బలం చట్టసభల్లో ఉన్నటువంటి బలం మేరకు వాటిని మేము కాపాడుకుంటామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 35 అంశాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, బార్లలో అదనపు రీటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ ఉపసంహరణ అనగా ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రువరీలు ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ వంటి అంశాలను కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే ఝాన్సీ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు 35 అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యంగా చంద్రబాబు అధ్యక్షతను తీసుకున్న నిర్ణయాల్లో ఏపీ లాజిస్టిక్స్కి సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు ఎంఎస్ఎంఈ పరిధిలోని ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ఆమోదించింది. సుమారు దాదాపుగా 200 కోట్లతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 500కు పైగా ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ క్లస్టర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అమలు చేయడం ద్వారా 500 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహక బోర్డు తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది. బార్లలో రిటైల్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గం ఉపసంఘం సూచించిన అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి
మంత్రివర్గంలో చర్చ జరిగింది. దాన్ని మంత్రివర్గం ఆమోదించింది. అంతేకాకుండా పాఠశాలల కిట్లు పంపిణీకి 994.53 కోట్లు కేటాయించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలకు కిట్లు పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతుల వరకు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాఠశాలకు సంబంధించిన బుక్స్కి సంబంధించిన కిట్స్ పంపిణీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దీని మీద మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర విద్యుత్ ఇంధన వనరులు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. అంతేకాకుండా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు చేసే ప్రతిపాదనలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మరొక 19,391 కోట్ల రూపాయలు పెట్టుబడుల ద్వారా 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ క్యాటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులకు సంబంధించి మొత్తం 14 సంస్థలకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కృష్ణా ప్రాంతంలో మెరీనా ప్రాజెక్ట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే కృష్ణా నదిలో మెరీనాకు సంబంధించి జల క్రీడలకు సంబంధించి కావచ్చు, జల పర్యాటకానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మొత్తం వివిధ సంస్థలకు సంబంధించి ఏదైతే ఈ భూముల కేటాయింపులు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద 35 అంశాలకు సంబంధించి దీనిలో కొత్తగా వచ్చే ప్రాజెక్టులని, రాష్ట్రంలో పెట్టుబడులని ఆకర్షించడంతో పాటు కొత్తగా ఉపాధి కల్పించే అవకాశాలపైన కూడా దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈ ద్వారా నూతనంగా వచ్చే ప్రాజెక్టులందరికీ కూడా ఆమోదం తెలిపి వాళ్ళందరికీ కూడా వ్యాపారస్తులుగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. కుటుంబానికి ఒక పెట్టుబడిదారులు, ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ఆ విధంగా ట్రై చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు కొత్తగా స్టార్టప్లు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ కూడా సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ కూడా పెట్టుబడులు అంటే రుణాలు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని, పారిశ్రామికవేత్తలుగా మార్చాలని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది. దానికి సంబంధించి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కూడా చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్న జగన్ అమరావతిలో రాజధాని కట్టకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ డిపిఆర్ ప్రకారమే అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవసరమని జగన్ వెల్లడించారు. అంతేకాదు మరో 50,000 ఎకరాల భూమికి అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. మొత్తం 2,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు జగన్. వెల్లడి తొలి దశ ల్యాండ్ పూలింగ్ లోనే అయితే రైతులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇక మౌలిక వసతుల కల్పనకే ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. అసలు రాజధాని లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తీవ్ర విమర్శించారు. ఇక అయితే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణం ఆగదని మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కరెక్ట్ ఫాతిమా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వ అధికార డిపిఆర్ ప్రకారమే అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి దశలో ల్యాండ్ పూలింగ్ రైతులకు న్యాయం జరగకుండానే సెకండ్ పుల్లింగ్ అని చెప్పే దశలు అని చెప్పేసి కేవలం మౌలిక వసతుల కల్పనకే ఎకరానికి 2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. రెండో దశలో ల్యాండ్ పుల్లింగ్ పేరుతో భూములను ఎందుకు తీసుకుంటున్నారా అని కూడా నిలదీశారనమాట. అంతేకాకుండా మరో 50 ఎకరాలు భూమి సేకరణకు అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2,00,000 రూపాయలతో రాజధాని నిర్మాణం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సరే అయిన స్థలం కాదని, అసలు రాజధాని లేని చోటు నారా చంద్రబాబు నాయుడు ఆడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మరోపక్క చూసుకున్నట్లయితే సిఆర్డీఏ పరిధిలో భూమి సేకరణకు కేటాయించిన
వారి కోసం అయితే మాత్రం ఇంకోటి మంత్రి నారాయణ అయితే కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మీటింగులు పెట్టి మరి ల్యాండ్ పూలింగ్ అయితే చేస్తున్నారు. ఏపీలో రాజధాని అనే పదం లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి మరి ఓ వ్యాఖ్యలు చేశారు అయితే తెలుస్తున్నది. ఇదే సమయంలో కూడా చూసినట్లయితే ఏపీ మరియు తెలంగాణ రాజకీయాలపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుంది. ఓ పక్క చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తన గౌరవంతోనే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశం చెప్పారని చెప్పి ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు తాకట్టు పెట్టి విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి విమర్శించారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తన సొంత రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలకు తన స్వార్థం కోసం ఎలా ద్రోహం చేశాడో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలలో మనకు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలని నేను వ్యాఖ్యానించారనమాట. థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం సిట్ దర్యాప్తు మరింత వేగం పెంచింది. హైదరాబాద్ సిపి నేతృత్వంలో భాగంగా కొనసాగుతున్న ఈ విచారణలో అయితే తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య వేరువేరుగా సిట్ విచారణకైతే హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న మొబైల్ ఫోన్ డేటాను కూడా సిట్ అయితే నిశితంగా పరిశీలించింది. ఈ డేటాలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో తిరుపతన్న నిరంతరం సంప్రదింపుల్లో అయితే ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలపై సిట్ అధికారులు అయితే జైపాల్ యాదవ్ ను ప్రశ్నించారు. అయితే జైపాల్ యాదవ్ తిరుపతన్నతో మాట్లాడిన విషయం వాస్తవమేనని అంగీకరించినట్లయితే తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీహార్కి ప్రతినిధి శ్రీనివాస్ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ టాపిక్ కేసు ఒక్కసారిగా పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నగరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య కావచ్చు, దానికి సంబంధించినటువంటి కృష్ణారెడ్డి, సంబంధించినటువంటి విధిలో నిర్వహించినటువంటి సిఐ తిరుపతన్న, వీరికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి సంభాషణ మొత్తం ఇప్పటికే సిట్ అధికారులు ధృవీకరించారు. అతను ఫోన్ మాట్లాడినట్టు కూడా ఇప్పటికే పూర్తి బయోడేటాను కూడా సేకరించడం జరిగింది. ఇది తెలంగాణలోనే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అధీనంలో జరిగినటువంటి అనేక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలలోని సిట్టు దర్యాప్తులోని పెద్ద ఎత్తున కొనసాగింది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా పూర్తిగా సేకరించడం జరిగింది. తిరుపతన్న చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్, దానికి సంబంధించినటువంటి విషయాలు అంటే అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న వారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రస్తుతం వారు అందరి వివరాలు కూడా చేశారు. వీరందరూ కూడా సిట్ ముందు ఉదయం 11 గంటలకే వీరందరినీ విచారణకు చేపట్టే విషయంలో కూడా రకరకాల మాజీ ఎమ్మెల్యే కూడా తిరుమతి లింగయ్య కూడా పూర్తిగా అతనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలన్నీ కూడా డేటా సేకరించినట్టు తెలుసు. ఇది తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సంచలన విషయాలు. ఒక్కసారిగా కేసు మలుపు తిరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా పూర్తిగా ఉన్నతాధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. తిరుపతన్న నేతృత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా ఒక్కసారిగాను వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కావచ్చు, అప్పట్లో అనేక మంది ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ తిరుపతన్న చేసినట్టు వ్యవహారం ఒక్కసారిగా రికార్డింగ్ గాను మొత్తము సేకరించడం అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ సృష్టించిన విషయాలన్నింటినీ పూర్తిగా డేటా సేకరించినటువంటి సిట్ అధికారులు ఒక్కసారి అన్ని సమాచారాన్ని అయితే డేటా ఇస్తూ వారిపై రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మాజీ సీఎం కేసీఆర్ కు మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ అందజేశారు. మేడారం జాతరకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభమ్మను కూడా ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం అందజేశామని, ఆ సమయంలో కేసీఆర్ ను కలిసిలేకపోయామని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించామని చెప్పారు. తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారని, మేడారం జాతరకు వస్తారని హామీ ఇచ్చారని మంత్రి సీతక్క వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే తెలంగాణలో జరగనున్నటువంటి మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకోవచ్చు. అంటే దానికి ఏదైతే జాతర ఉందో జాతరకు దాదాపుగా చుట్టూ 4-5 రాష్ట్రాల ప్రజలైతే జాతరకు అయితే వస్తారు. దాదాపుగా 2 కోట్ల పైసలకు జాతరకు వచ్చే పబ్లిక్ అయితే ఉంటుంది. అయితే ఇది గతంలో ఎన్నడూ కూడా జాతరకు ఏర్పాట్లు అంటే పక్కాగా జరిగే ఏర్పాట్లు అయితే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పటి వరకు.
అయితే మొత్తానికైతే గిరిజన జాతర చాలా ప్రతిష్టాత్మకంగా చూసినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అనేది చాలా విశిష్టత కూడుకున్నటువంటి జాతర గిరిజనేతరులకు. అంటే దాని గిరిజనుల జాతర అయినప్పటికీ కూడా అందరి ప్రజలు అంటే అన్ని మతాల వాళ్ళు స్వీకరించి అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ పూజలు చెల్లించుకునేటువంటి ఆనవాయితీ అయితే ఉంది. అయితే దానికి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2.5 కోట్ల నిధులు కేటాయించి అక్కడ మేడారం అంతా కూడా ఆ చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా గద్దెలైతేనేమి, తర్వాత జంపలు, సీసీ రోడ్లు మొత్తం అంటే ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి. ఆ 5-6 రోజులు జాతర కాగానే మళ్ళీ యథావిధిగా ఉంటుంది, మళ్ళీ జాతర రాగానే మళ్ళీ మనం కేటాయించాల్సి వస్తుంది. భావంతోని పక్కా ప్రణాళికతోని మొత్తం నిధులు కూడా వెచ్చించి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని ఒక భావనతోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో జాతర జరిగే నేపథ్యంలో ఈ రోజు మన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అంటే ఎండోమెంట్ మంత్రి గారు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు వెళ్లి సతీ సమేతంగా వాళ్ళని ఆహ్వానించడం, జాతరకు మీరు రావాలి కుటుంబ సమేతంగా చెప్పేసి నుంచి జాతరకు రావాల్సిందిగానే ఒక విజ్ఞాపనతోటి ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తాయి మేము అంటే గతంలో అంటే గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ జాతరకు ఒకసారి వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ సంవత్సరం చూసడానికి ఆలోచించడానికి ప్రభుత్వం పక్షాన మంత్రివర్గం అంతా మహిళలు అక్కడికి వెళ్లి వాళ్ళు ఆహ్వానించి రావడం చెప్పుకోదగ్గ విషయం. అంటే ప్రతిపక్షాలను కూడా గౌరవించే నేపథ్యం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా జాతరకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా కూడినటువంటి జాతర కాబట్టి ఎంతో అంటే వెచ్చించు అంటే ఇప్పటికీ పార్కింగ్లు కానివ్వండి అక్కడ దాదాపుగా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి అయితే ఎప్పటికప్పుడు సీతక్క ఎప్పటికప్పుడు కంప్లీట్ గా చేసి ఏదైతే ఇనాగ్రేషన్ ఏదంటే ఆ జాతర రావాల్సినటువంటి సందర్భంలో అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేసి అందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఆహ్వానించి ఆ దేవుని సన్నిధ్యంలో వాళ్లకు పూజలు చేయించే విధంగా అవకాశం కల్పించే విధంగా వాళ్ళకైతే ఆహ్వానించడం జరిగింది. మొత్తం మీద జాతర ఉత్సవంగా చేయబోతున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి నేపథ్యంలో చెప్పుకునే విధంగా మంత్రులు అయితే అందరూ ఒక్కసారిపైకి వచ్చి జాతర ఏర్పాట్లు అయితే ముమ్మరంగా అయితే చేస్తున్నారు. అది 4-5 రోజులలో ఈ నెలలో ఏర్పాటున్నటువంటి జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ పెట్టుకోబోతున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్. ఏపీలోని 3 కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచైతే ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులో ఉన్న వారిని సిబ్బందిని ఖాళీ చేయించి బయటకు పంపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కోర్టు కాంప్లెక్స్ తో అయితే తనిఖీలు చేపట్టారు. అలాగే ఆ మెయిల్ ఎవరు పంపారు, దీని వెనుక ఆగంతకుల ఉద్దేశం ఏంటన్న దానిపై అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి? ఫాతిమా, ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా కోర్టులో బాంబు బెదిరింపులు అయితే మాత్రం తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 3 కీలక కోర్టులకైతే బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిత్తూరు, అనంతపురం, ఏలూరు కోర్టులు లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులైతే మాత్రం పూర్తి స్థాయిలో బెదిరింపులు చేయడంతో పోలీసు అందరూ హైలైట్ అయితే మాత్రం అప్రమత్తం అయ్యడం జరిగింది. వెంటనే కోర్టులో ఉన్న న్యాయవాదులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చూసుకున్నట్లయితే వారందరూ కూడా అప్రమత్తం చేస్తారు. ముందుగా చిత్తూరు కోర్టుకు విషయానికి వస్తే మాత్రం కోర్టు ఆవరణలో అయితే ఉన్న ఒక కారులో ఏదైతే బాంబు పెట్టినట్టుగా ఈమెయిల్ రావడంతో పోలీసు అంతా కూడా అప్రమత్తమయ్యి వెంటనే కూడా అక్కడ కోర్టులో ఉన్న న్యాయవాదులు కానివ్వండి, పిటిషన్దారులు కానివ్వండి, ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చి కోర్టు ఆవరణంతా కూడా ఖాళీ చేయడం జరిగింది. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ రావడం కారణాలంటారు కోరలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా బాంబు స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా కూడా సోదాలు అయితే మాత్రం చేయడం జరుగుతుంది. అదే విధంగా అనంతపురం సంబంధించిన ఏదైతే కోర్టులో ఉందో అక్కడ కూడా ఇదే స్థాయిలో ఏదైతే కూడా పూర్తి స్థాయిలో ఒక ఎవరైతే బాంబు ఉందని చెప్పేసి బెదిరింపు అదే సమయంలో వస్తుందో దాని పూర్తి ఉద్దేశంలో అయితే అక్కడ బాంబు జరుగుతుందని చెప్పి ఒక అగ్నికి ఎవరైతే ఇక్కడ ఒక ఆత్మహత్య చేసుకోబోతున్నారని చెప్పేసి కూడా అక్కడ ఏదైతే ఈ యొక్క బాంబు స్క్వాడ్ ఎవరైతే ఫోన్ చేస్తారో వెంటనే దానికి పోలీసులు కూడా అప్రమత్తమై అక్కడ
కూడా ఆ అనంతపురం కోర్టులో కూడా వెంటనే న్యాయవాదులు కానివ్వండి, పిటిషన్లు మొత్తం అందరినీ కూడా ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చి అది పూర్తిగా కూడా ఖాళీ చేయడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెంబేలెత్తడం జరిగింది. అయినా సరే పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి అక్కడ పూర్తిగా ఎవరైతే దీన్ని కాల్ చేస్తారు, ఈ యొక్క రాంగ్ కాల్ లేకపోతే ఈ కాల్ దీని వెనక కుట్ర ఏదనేది కూడా కాల్లో చూస్తున్నారు. మరొక విధంగా చూసుకున్నట్లయితే ఏలూరు కోర్టులో కూడా, ఏలూరు కోర్టు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగింది. ఈ యొక్క ఏదైతే కూడా బాంబు పేలబోతుందని మరొక ఫోన్ కాల్ రావడంతో వెంటనే కూడా పూర్తి స్థాయిలో యొక్క అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా దాని మీద దృష్టి సారించి ఎక్కడే బాంబు స్క్వాడ్ లో కూడా న్యాయవాదుల్ని అలాగే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారిని కూడా బయటకు తీసుకొచ్చి వారిని అందరినీ కూడా కోర్టు ఖాళీ అంతా ఖాళీ చేయడం జరిగింది. ఇమీడియట్ గా కూడా ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క బెదిరింపు కాల్ చేశారో, ఎవరైతే ఆకతాయిలు కాల్ చేశారో, లేకపోతే దీని వెనక ఏ కుట్ర కోణం దాగుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ యొక్క కోర్టులో యొక్క బాంబు బెదిరింపు రావడంతో మాత్రం ఈ 3 జిల్లాలో కూడా చిత్తూరు, ఏలూరు, అనంతపురం జిల్లాలో 3 జిల్లాలో కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ క్షణాల్లో మనం చాలా వరకు ఆలయాల్లో చాలా వరకు రద్దీ ఉన్న ప్రాంతాల్లో కోర్టు బాంబులు పెట్టడం అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఈసారి కోర్టులో బాంబు పెట్టడం అనడంతో ఒక్కసారిగా న్యాయవాదులు కానివ్వండి, పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రజలందరూ కూడా పిటిషనర్లు అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో ఈ యొక్క అధికారులు అయితే మాత్రం అప్రమత్తం ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క దీని మీద పూర్తి విచారణ జరిపించి ఈ యొక్క బాంబు కాళ్ళు బెదిరింపు కాళ్ళు రావడానికి గల కారణం ఏంటి, అసలు దీని వెనక ఉన్న కుట్ర ఉందా లేకపోతే కోణంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనటికీ ప్రస్తుతం అయితే అది ప్రశాంతమైన వాతావరణంగా ఉంది. ప్రస్తుతం యొక్క 3 జిల్లాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగదు. అయినా సరే పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.